ఓం శ్రీ సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, బాబా పంపించేటువంటి సందేశాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా సాయి కుటుంబ సభ్యులందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా చెప్పే సందేశం ఏమిటో వినండి ఫ్రెండ్స్. బిడ్డ, రాబో 24 గంటల్లో నీ జీవితంలో జరగబోయేది ఇదే నాయన. బిడ్డ, అది ఏమిటో తెలుసుకో నాయన. బిడ్డ, ఈ సమయంలో నీ ప్రశ్నలు అన్నిటికీ తప్పకుండా నా నుండి అయితే నీకు సమాధానం దొరుకుతుంది నాయన. నువ్వు కోరుకున్నది, నువ్వు ఆశించింది నీకు దక్కలేదని బాధపడడం నిజమే నాయన. నువ్వు తలపెట్టిన కార్యంలో నీకు విజయం అందలేదు అనే విషయం కూడా వాస్తవమే బిడ్డ. ఈ విషయాలన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా నాయన? దానికోసం అనునిత్యం నా బాబా నాకు అండగా లేడు అని నిందించడం తగినదా చెప్పు బిడ్డ. నా బిడ్డకు ఏ సమయంలో ఏది అందించాలో నాకు తెలియదంటావా? బిడ్డ, ఒక విషయం చెబుతాను, జాగ్రత్తగా విను నాయన. నీ కర్తవ్యం గొప్పది అయినప్పుడు నీకు వచ్చే అడ్డంకులను చూసి భయపడుతూ ఉంటావా నాయన? సమస్యలు ఎదురైనప్పుడు బాధపడుతూ కూర్చుంటావా? ఎప్పుడూ కూడా నిరాశతో కృంగిపోకూడదు నాయన. జీవితంలో ఇవన్నీ సహజమే. ధైర్యంగా ముందడుగు వెయ్యి నాయన. పట్టుదలతో ముందుకు సాగాలి బిడ్డ. నువ్వు కోరుకున్నది నెరవేర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా నాయన. నువ్వు అనుకున్న దానిలో ప్రయత్నం గట్టిగా ఉండాలి నాయన. అయితే నువ్వు అనుకున్న కోరుకున్న ఫలితంగా వెంటనే అందకపోవచ్చు, కానీ నీ ప్రయత్నానికి ఫలితం మాత్రం తప్పక అందుకుంటావు నాయన. దానికి తగిన ఆనందాన్ని సంతోషాన్ని మాత్రం నువ్వు అనుభవిస్తావు బిడ్డ. దేని గురించి కూడా నువ్వు విచారించవలసిన అవసరం లేదు. తప్పకుండా నువ్వు అనుకున్న దానిలో విజయాన్ని మాత్రం సాధిస్తావు బిడ్డ. నీ ప్రయత్నానికి తగిన ఫలితం వెంటనే అందలేదు అని ఆ భగవంతుణ్ణి నిందిస్తూ బలహీనపడడం తగిన పని కాదు నాయన. ఏ సమయంలో కూడా నిరాశపడకూడదు. నేను ఇందులో విజయాన్ని సాధించలేను, నేను కోరుకున్నది నాకు దక్కదు, నా జీవితం ఇంతే, నాకు అండగా ఎవరూ ఉండరు అని కుమిలిపోతూ ఆ బాధతో ఇతరులను నిందిస్తూ ఉండకూడదు నాయన. ఎదురైన ఆటంకాలను తొలగించుకుంటూ నీ లక్ష్యం వైపుగా సాగిపోవాలి బిడ్డ. అప్పుడు మాత్రం విజయ తీరాలకు నువ్వు చేరుకోగలవు. చిన్న చిన్న వాటికి నిరుత్సాహపడకూడదు నాయన. ధైర్యంగా మనస్సును దృఢంగా ఉంచుకోవాలి. మనం ఎంత పోరాడితే అంత లాభం ఉంటుంది. పిండి కొద్దీ రొట్టె అనేది నీకు తెలియదా చెప్పు బిడ్డ. విజయం అనేది నువ్వు ప్రయత్నించే దానిని బట్టి నీకు వర్తిస్తుంది. నీ మంచి చెడ్డలను నేను కాకపోతే మరి ఎవరు చూస్తారు చెప్పు నాయన. మీ మంచి చెడ్డలను చూసుకోవడం కోసమే నేను నియమింపబడ్డాను నాయన. నా జన్మ కార్యం కూడా అదే బిడ్డ. బిడ్డ, దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు. ఏ విషయంలో కూడా నిరుత్సాహపడవద్దు. దాని వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు నాయన. నీకు దక్కవలసినది ఏదైనా కావచ్చు, అది తగిన సమయానికి నీకు చేరుతుంది బిడ్డ. ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. నీ పయనంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని ముందుకు సాగాలి బిడ్డ. నువ్వు కోరుకున్నది కొండనాయన, అది అంత సులువుగా లభిస్తుందా? దానికోసం ఎంత కష్టపడాలి, ఎంత ప్రయత్నం చేయాలి? అంతలోనే నిరుత్సాహపడిపోతూ ఎలా చెప్పు నాయన? ఏది కూడా అంత సులభంగా దక్కదు నాయన. అది అందుకున్న నాడు నీ ఆనందాలకు అంతు ఉండదు బిడ్డ. నువ్వు కష్టపడిన దానికి అంతకంటే ఎక్కువ ఆనందాన్ని పొందుతావు. రాబోవు 24 గంటల్లో నువ్వు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నానికి ఫలితాన్ని అందుకోబోతున్నావు. ఇక నుంచి నీ జీవితం ఒక కీలకమైన మార్పుకు లోనవుతుంది నాయన.
నువ్వు నీ కుటుంబం ఆనందంగా సంతోషంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవించబోతున్నారు బిడ్డ. నాకు ఏది దక్కదు అని నన్ను నిందించావు కదా నాయన. నీకు దక్కవలసిన సమయం ఆసన్నమైనది బిడ్డ. ఇకనైనా నన్ను నిందించకు నాయన. నీకు అంతా మంచే జరుగుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.